ప్రైజ్ గాడ్. ఈరోజు దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మనలో చాలామంది క్రైస్తవులు ఏదైతే చేయకూడదో అదే చేస్తున్నారు. అదేంటండి? భయపడడం. దేవుని వాక్యంలోని మనం చూసినట్లయితే ఇంగ్లీష్లో ఒక మంచి మాట ఉంటుంది, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్ అని చెప్పి. అంటే విశ్వాసము లేకుండా దేవుణ్ణి మహిమపరచడము అసాధ్యము అని. ఈరోజు కీర్తనలు 62వ అధ్యాయము 5వ వచనం నుండి 12వ వచనం వరకు చదువుకొని దాంట్లో ఉన్న అర్థాన్ని మనము గ్రహించడానికి ప్రయత్నిద్దాము. కీర్తనలు 62వ అధ్యాయము 5వ వచనం నుండి. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండుము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. అల్పులైన వారు వట్టి ఊపిరి అయి ఉన్నారు, గనులైన వారు మాయా స్వరూపములు. త్రాసులో వారందరూ తేలిపోదురు, వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. బలత్కారమందు నమ్మిక ఉంచకుడి, దోచుకొనుట చేత గర్వపడకుడి. ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకుడి. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను, 2 మార్లు ఆ మాట నాకు వినబడెను. ప్రభువా, మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలమిచ్చుచున్నావు, కాగా కృప చూపుటయు నీది. ఇక్కడ మనం చూసినట్లయితే 5వ వచనం నుండి, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండుము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఈరోజు క్రైస్తవులము అని పిలువబడుతున్నాం, కానీ దేవుని యందు నమ్మకము కలిగి మనము మౌనంగా ఉంటున్నామా? లేదా ఉత్తి మాట చెప్తున్నామా? నేను దేవుని నమ్ముతున్నాను అని చెప్పి ఉత్తి మాట చెప్తున్నారు, అంతేగాని మౌనంగా ఉంటున్నారా? ఈరోజు దేవుడిని మీరు నమ్ముతున్నట్లయితే, దేవుని నిజంగా మీరు విశ్వసిస్తున్నట్లయితే, మీరు మౌనముగా ఏ భయము లేకుండా మీ ప్రతి పరిస్థితిని దేవుని చేతికి అప్పచెప్పి, అంటే దేవుని నమ్మడం అంటే కంప్లీట్గా మీ పరిస్థితిని మీరు దేవునికి ఇచ్చేయడం. ఏ మాట అయితే దేవుడు చెప్తున్నాడో, మీరు ఎప్పుడైతే మీ పరిస్థితిని దేవునికి చెప్తారో, లేకపోతే మీ పరిస్థితిని దేవుని చేతికి అప్పచెప్తారో, దేవుడు ఖచ్చితంగా ఒక వాగ్దానాన్ని ఇస్తాడు. నేను నీకు తోడై ఉన్నాను, యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉన్నాను అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఇంత గొప్ప వాగ్దానాలు మనం పొందుకున్నప్పటికీ చాలాసార్లు దేవుణ్ణి నమ్ముతున్నాము అని చెప్తూనే భయాన్ని చూపిస్తూ ఉంటారు. మనం ఈ విధంగా జీవించడము దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండు. మౌనముగా ఉండాలి. దేవుని నమ్ముకోవడం మాత్రమే కాదు, కానీ మౌనంగా ఉండి, దేవా, నేను కంప్లీట్గా నేను నీకు అప్పచెప్పుకున్నాను ప్రభా, నువ్వే నా పరిస్థితిని చూసుకుంటావు. నాకు అది ప్రతికూలంగా కనిపించిన, నాకు వ్యతిరేకంగా కనిపించిన, నువ్వు ఖచ్చితంగా నా పట్ల కార్యం జరిగించే దేవుడవు, కాబట్టి నేను ప్రశాంతంగా ఉంటాను ప్రభా అని చెప్పి ఆయన మీదనే భారం వేయడం. ఇంకొకటి ఏంటి, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే మనకి నిరీక్షణ కలిగించేది. ఆయనే నా ఆశ్రయ దుర్గము, నా రక్షణ ఆధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. ఆయనే నాకు ఆశ్రయ దుర్గము. నేను ఎక్కడ దాగి ఉండగలను అనంటే, నా దేవుని ఎదుటే నేను దాగి ఉండగలను. నేను మౌనంగా ఉండగలిగేది నా దేవుని దగ్గర ఉన్నప్పుడే. చాలాసార్లు దేవునితో ఉంటూ పడిపోతారు. అలా పడిపోయిన సమయంలోని దేవునికి దూరం అవుతారు. ఆ టైంలోని ఏ మాత్రము సెక్యూరిటీ అనిపించదు. అనేక సార్లు మనలోని క్రైస్తవులుగా ఉన్నాం, కానీ అనేక సార్లు పడిపోతున్నప్పుడు ఏ మాత్రము సెక్యూర్గా ఉన్నట్టు అనిపించదు. ఏ మాత్రం కూడా ధైర్యం అనేది ఉండదు. ఆ టైంలోని భయపడిపోతూ ఉంటారు. కానీ దేవుని నమ్మినప్పుడు ఏమవుతుంది? ఆయన మనకు ఆశ్రయంగా ఉంటాడు. ఇంగ్లీష్లో అయితే, హీ అలోన్ ఈజ్ మై రాక్ అండ్ మై సాల్వేషన్. ఆయనే నాకు ఒక బండ, నా చుట్టూ ఆయన ఒక గోడగా ఉన్నాడు. ఆయన నా రక్షణ.
ఆయనే నా రక్షణకు ఆధారము, ఆయనే నా ఆశ్రయ దుర్గము, ఆయనే నాకు అడ్డుగా నిలబడగా నేను ఎలా కదల్చబడతానో అని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు భయం చేత కొట్టుమిట్లాడుతున్నారేమో, అదైపోతుందేమో ఇదైపోతుందేమో అని చెప్పి మీరు ఎంతో భయంతో భీతితోటి మీరు ఉన్నారేమో. కానీ దేవుణ్ణి మీరు నమ్ముకున్నట్లయితే ఆయనే ఒక బండగా మనకి నిలబడి మనల్ని కదల్చబడడానికి కూడా ఆయన ఒప్పుకోడు. మనం కదల్చబడము. అంతగా దేవుడు మనకి కాపుదల ఇచ్చే దేవుడు. నమ్ముతున్నారా? ఈరోజు ఏ అపాయము కూడా మన గుడారంకు సమీపించదు. 7వ వచనం అంటే, నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. మై విక్టరీ అండ్ ఆనర్ comes from God alone. He is my refuge, a rock where no enemy can reach me అని ఉందండి ఇంగ్లీష్లోని. ఏ శత్రువు కూడా నన్ను ముట్టలేడు. ఆయన నాకు తోడై ఉండగా, ఆయన నాకు ఆధారముగా ఉండగా ఏ శత్రువు కూడా నన్ను ఎంత మాత్రం కూడా ముట్టడానికి కూడా దేవుడు అనుమతి ఇవ్వడు అని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు అన్నెసెసరీగా అవసరము లేని వాటికి భయపడిపోతూ ఉన్నారు. ఏమీ అవ్వదు అని చెప్పి దేవుడు చెప్పినప్పటికీ ఆయన వాగ్దానాన్ని మీరు నమ్మకపోతే, ఆయన తోడున్నాను అని సెలవిచ్చిన దానిని మీరు నమ్మకపోతే ఏ విధంగా దేవుడు మీ జీవితం ద్వారా మహిమపరచబడతాడు? ఈరోజు అంత రూఢిగా ఆయన చెప్తున్నాడు, నీ దగ్గరికి అపవాది రాకుండా నేను నీకు ఒక బండగా, నేను నీకు ఒక అడ్డుగా, ఒక శైలంగా, ఒక శృంగంగా నేను నీకు నిలబడతాను, నువ్వు నన్ను నమ్ము అని మాత్రం దేవుడు చెప్తున్నాడు. అది కూడా చేయకుండా ఈరోజు అనేక మంది ప్రతి చిన్న దానికి భయపడిపోతూ, ప్రతి చిన్న దానికి దిగులు చెందుతూ జీవిస్తున్నారు. ఈరోజు క్రైస్తవులుగా మీరున్నారా? అయితే ఖచ్చితంగా దేవుణ్ణి మీరు మహిమపరచడం నేర్చుకోండి. ఎలాగ మహిమపరుస్తారు దేవుణ్ణి అని అంటే, ఆయనను పూర్తిగా విశ్వసించడం ద్వారా మీరు మహిమపరచగలుగుతారు దేవుణ్ణి. ఈరోజు దేవుణ్ణి ఏదో నామకే వస్తే నార్మల్గా నేను నమ్ముతున్నానులే అని చెప్పడం కాదు. మీ యాక్షన్స్లో మీరు చూపించండి. మీ యొక్క ప్రవర్తనలోని దేవుడిని ఎంతగా నమ్ముతున్నారో, ఎంతగా విశ్వసిస్తున్నారో, మీ మాటలలోని ఎంతగా విశ్వసిస్తున్నారో మీరు దాన్ని ప్రకటించండి. దేవుని ఎదుట మీరు దానిని ఒప్పుకోండి. దేవా, నేను నిన్ను నమ్ముతున్నానని చెప్పి మీ హృదయపూర్వకంగా. మనుషులు పై రూపాన్ని చూస్తారేమో, పైన మాటలు చూస్తారేమో, కానీ దేవుడు హృదయాన్ని చూసే దేవుడు. ఈరోజు మీ హృదయం నిబ్బరంగా ఉందా? ఏ భయము కూడా లేకుండా ఉందా? ఉన్నట్లయితే దేవుడు సంతోషిస్తున్నాడు. ఈరోజు మన విశ్వాసం అనేది బలముగా, స్థిరముగా, రూఢిగా ఉండాలండి. అప్పుడే దేవుడు మహిమపరచబడగలుగుతాడు. 8వ వచనము, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయంలో కుమ్మరించుడి, దేవుడు మనకు ఆశ్రయము. మీ హృదయం ఆయన సన్నిధిని మీరు కుమ్మరించని ఎడల మీరు దేవుణ్ణి పూర్తిగా నమ్ముతున్నట్లు ఉండదు. ఎందుకంటే మన హృదయం కుమ్మరించడం అంటే పూర్తిగా, దేవా, నేను నమ్ముతుంది నిన్ను మాత్రమేనయ్యా. ఈ లోకంలో ఏ ఒక్కరు కూడా నాకు ఏది చేసినా అది నాకు ఎంత మాత్రము చెల్లదు. నువ్వే నాకు చేయాలి. ఏ కార్యము జరగాలన్నా నువ్వే నా జీవితంలో జరిగించాలి తప్ప ఈ మనుషులు జరిగించడం కాదయ్యా. మనుషులు చేసే దానివల్ల నా జీవితంలో ఏది జరగదు, కానీ నువ్వు నా జీవితంలో పని చేస్తేనే, నువ్వు నాకు ఆశ్రయంగా ఉంటేనే నాకు ఘనతైనా, నాకు విజయమైనా, నేను సుఖంగా ఉండడం అన్నా, నేను ప్రశాంతంగా ఉండడం అన్నా కేవలము నువ్వు చేస్తేనే నేను ఉండగలిగిన ప్రభా అని చెప్పి మిమ్మల్ని మీరు దేవునికి అప్పచెప్పుకున్నట్లయితే మీ జీవితము దేవుని మహిమపరుస్తూ, మీ ప్రతి పరిస్థితిని మీరు దేవునికి అప్పచెప్పినప్పుడు అది దేవుడిని మహిమపరుస్తుంది. ఇది గ్రహించి క్రైస్తవులు మనం చెప్పుకోవడం కాదు, కానీ క్రైస్తవులాగా జీవించడము మనం అందరము నేర్చుకుందాము. ఈ చిన్న మెసేజ్ మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీస్ తోటి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. షలోమ్.